విఘ్నేశ్వర విఘ్నమస్తు. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకాయ. ఓం గం గణేశాయ. ఓం మహాగణపతి అన. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. మా యూట్యూబ్ అభిమానులందరికీ, సబ్స్క్రైబర్లకి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ వీడియో ఆడపిల్ల పెళ్ళిళ్ళ గురించి చెప్తున్నానండి, వినండి. నాకున్న అవగాహన, నేను అనుభవించిన విధానాన్ని బట్టి చెబుతున్నా. ఆడపిల్లలు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని ఎంతో గారాబంగా పెంచుకుంటారు. ఎంతో వాళ్ళు ఇంట్లో తిరుగుతుంటే సంతోషంగా ఉంటారు. కానీ అంత గారాబం పెంచుకొని, అంత బాగా గారాబంగా చూసిన అమ్మాయిని ఒకరికి ఎవరికన్నా పెళ్లి చేసేటప్పుడు, ఒక ఇంటికి పంపించేటప్పుడు జాగ్రత్తలు పాటించడం. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, అమ్మాయి మెట్టినింట్లో అబ్బాయికి బాగా జీతం ఎక్కువ వచ్చు, బాగా ఉద్యోగస్తుడు, ఆస్తులు బాగుంటే బాగా చూస్తారనుకుంటారండి. అది రాంగ్. ఉప్పు నీళ్ళు తాగేవాడికి దాహం ఎక్కువగా ఉంటుంది. నెలకు ₹1,00,000 సంపాదించేవాడికి వాడు ఆ ₹1,00,000 సంపాదించి 2,00,000 వాడితో పోటీ పడతాడు. అలా పోటీ ప్రపంచంలో బతుకుతున్న ఈ రోజుల్లో వాడు ఉన్మాదంతో ప్రవర్తించి, ఈ అమ్మాయి భార్య తరఫు నుంచి కూడా ఉద్యోగం చేసినా, అమ్మాయి ఉద్యోగం చేసినా ఆ డబ్బులు కావాలంటాడు. ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఇంకా రావాలంటాడు. వాడి ఫ్రెండ్స్ వాళ్ళకి పెళ్ళి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని వాడు ఒక రకమైన శాడిజంతో తయారయ్యి ఈ ఆడపిల్లలను టార్చర్ పెట్టి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కట్టకానికి వెళ్దామని చెప్పి రకరకాలుగా వేధింపులు చూస్తూనే మన సమాజంలో. అయితే మనం కూడా ఏం చేస్తున్నామంటే, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు హోదా కోసం చూస్తున్నాం. హోదా కాదండి, అమ్మాయిని బాగా చూసుకున్నాడు కావాలి. పెళ్ళికి ముందు కట్న కానుకలు ఎక్కువ ఆశిస్తున్నారంటే వాళ్ళ అమ్మాయిని బాగా చూసుకోరండి. మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు మంచి ఆస్తిపరులు అని చెప్పి చెప్తారు. అప్పులు కూడా చాలా ఉంటాయి, అది కూడా ఆలోచన చేసుకోవాలి. వాడు అబ్బాయి తండ్రి ఉద్యోగస్తుడు, కొడుకు బేవర్స్. మనం ఏమనుకుంటాం, తండ్రి పెన్షన్ వస్తుంది అనుకుంటాం. వాడికి 2-3 కూతురు ఉంటారు. వాళ్ళకి జరుపుకునేది అతని పైన ఇప్పుడు అప్పులు అయిపోయాయి. కానీ ఏం చేస్తాడు, మనమేమనుకుంటాం, నాకు ఇంత పెన్షన్ వస్తుంది, అంత పెన్షన్ వస్తుంది చెప్పి దాన్ని నమ్ముతాం. వీడు చూస్తే బేవర్స్. అప్పుడు ఉపయోగం ఏం చెప్పండి. వాడు భార్య సంపాదించినా మళ్ళీ పుట్టింటికి ఆయన తీసుకురామని ఒకటే మన టార్చర్ పెడతారు. మా అమ్మాయి విషయంలో అదే జరిగింది. ఇంకా చాలామంది పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, ఆడపిల్లల్ని. రైట్, చదివించిన వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా పెళ్ళిళ్ళు చేయొద్దు. ఎందుకంటే ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. లేదంటారా, 10th క్లాస్కో ఇంటర్మీడియట్కి ఆపేసి ఇంకా వాళ్ళకి ఏం తెలియకుండా ఎవరికి ఒక ఇచ్చేయండి, ఇంకా మాకేం తెలియదు కాబట్టి చెప్పినట్టు వింటారు అక్కడ. ఇంకా కష్టమో నష్టమో, ఇదొక పాయింట్. ఈ 2 చేయకుండా మనం ఏం చేస్తున్నాం, చదివించి ఇంకా తొందరగా బాధ్యత దించుకోవాలని, వాళ్ళ పెళ్ళి వీళ్ళ పెళ్ళి అవుతున్నాయని మనం హడావుడిగా పెళ్ళిళ్ళు చేసేస్తాం. ఈ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డిమాండ్ చేస్తారు కట్నం. అంత కట్నం డిమాండ్ చేసేవాడు రేపు అమ్మాయిని బాగా చూసుకోడండి. చాలామంది అంటారు, ఈ ఆడపిల్లని జీవితాంతం సాకాలి కదా మేము, అందుకని మేము కట్నం డిమాండ్ చేస్తూ ఉంటారు. ఏం సాగుతున్నారు, వీళ్ళు తల్లిదండ్రుల నుంచి రాస్తే ఆ అమ్మాయి ఇంట్లో పొదుగులు కష్టపడి సేకరి చేస్తే సాగుతున్నారు. ఒక వంట మనిషిని పెట్టుకుంటే ఈరోజు 18,000 20,000 ఇస్తున్నారు మంచి ఇంట్లో వంట చేసే వాళ్ళకి. ఆ వంట పని వీళ్ళకి పొద్దున్నేస్తే సేవలు చేసి వీళ్ళు మళ్ళీ వీడు మగవాడా లేదని ఈ కుటుంబ చరిత్ర నిలబెట్టిన ఒక బిడ్డను కనిచ్చి ఎన్ని నిలబెడితే ఆమెని సులకనగానే చూస్తారు. సరే, అదొకటి తీసేయండి. ఇంకా సరే, మనం తల్లిదండ్రులు ఏం చేస్తాం, మన శక్తియుక్తులు మొత్తం దారబోసి కట్నం ఇచ్చి కానుకలు ఇచ్చి పెళ్లి చేస్తాం. అంతటితో వాళ్ళు ఆగుతారు. ఆ పెళ్ళి అయిన తర్వాత ఆ సాంగ్యాలు ఈ సాంగ్యాలు అని చెప్పి మనల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగుతారు. ఇన్ని అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయిని చేయరాదని తెలియకుండానే నీ పుట్టింటికి నువ్వు నాకు అవసరం లేదు, మీ అమ్మాయిని మీరు తీసుకొని ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు ఇంకా ఆ పిల్లకి ఎంత ఖర్చు పెట్టి చేసిన తర్వాత కొడుకు ఒకటి ఉంటాడు కదా, అప్పుడు వాడు అమ్మాయి పెళ్లి చేస్తాక మా అక్క మా తమ్ముడో మా చెల్లెలని భలే ప్రేమగా ఉంటారు. ఆ తర్వాత నుంచి వీడికి ఎక్కిస్తారు, మొత్తం కూతురే తెచ్చిపోయింది, రేపు మళ్ళీ ఇంటి మీద తెచ్చి పడుతుంది, రేపు నీ పిల్లల్ని ఇచ్చేవాళ్ళు ఉంటారని చెప్పి ఈ కొడుకు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కించడం మొదలు పెడతారు. అప్పుడు పుట్టింటికి వస్తే కొడుకు కోడలు ఒప్పుకోరు. ఆ అత్తగారింటి కాడ నాకు సంబంధం లేదంటారు. ఈ అమ్మాయికి ఎవరు సంబంధించిన అమ్మాయి చెప్పండి, ఇంకా ఎటు పోవాలి మధ్యలో? సరైన చదువు పూర్తి స్థాయి చదివించి ఉద్యోగం వచ్చేదాకా మీరు ఆగలేదు. ఈ లోపల ఈ పెళ్లి చేశారు. ఇంకా మానసికంగా ఒత్తిడి ఉంటుంది. ఇంకా అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయికి పిల్లలు కానీ లేకపోతే ఒక రకంగా మేలు. పుట్టింటి కాడ ఏమనరు. పిల్లలు కొంపదీసి పిల్లలు పుట్టారా, ఈ అమ్మాయి పుట్టింట్లో ఉంది, రేపు వాళ్ళ పిల్లలకి వీళ్ళకి పెళ్లి చేసి ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేశారు, మళ్ళీ ఇంట్లో వచ్చి కూర్చుందని చెప్పి వచ్చిన కోడలు పోడు. అప్పుడు తల్లిదండ్రులు తలకాయ నొప్పి. వచ్చిన కోడలు కూడా నేను ఒక ఆడదాన్ని ఆలోచన చేయదు. ఇంకా ఎటు పోయి అమ్మాయి పుట్టింట్లో వచ్చి ఉంటుంది, మా ఆడపిల్ల పుట్టింట్లో ఉండకూడదు, మాకు అరిష్టం, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఇంకా అత్తగారిని నెట్టేసి తల్లిదండ్రులు ఇక ఆ అమ్మాయి ఎటుపోయిద్ది. ఎందుకు చదువుతున్నా అంటే, అంత ఘనంగా కట్నం ఇచ్చి మీ యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం ఒక 1000 మందినో 500 మందిని పిలిచి పెళ్ళికి విపరీతంగా ఖర్చు పెట్టే కాడకన్నా ఆ అమ్మాయి పేరు మీద ఒక స్థలం కొనియండి పెళ్ళికి ముందే. ఆ స్థలం ఎవరు చెప్పొద్దు, స్థలం కొని మీ తదనంతరం రాసేయండి గిఫ్ట్ కింద. కొడుకు ఎట్టిస్తారా, కూతురు కూడా అలాగే గిఫ్ట్ కింద రాసివ్వండి. రాసిస్తే సమస్య ఉండదు. మీ తదనంతరం ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ వీళ్ళమ్మగా రాస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి 5,000 అనేది. ఈ పెళ్ళికి పెట్టుకోవడం అనవసరమైన ఖర్చు పెట్టకుండా దానికి నచ్చినోడు చేసుకుంటాడు పెళ్ళి.
ముందుగానే అమ్మాయి పేరు మీద స్థలం ఉందంటే తర్వాత అది కూడా టార్చర్ పెడతారు. ఉందని చెప్పొద్దు. ఒక స్థలం రిజిస్ట్రేషన్ చేయండి. రేపు అక్కడ ఏదైనా ఎఫెక్ట్ జరిగినప్పుడు ఆ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటే ఆ స్థలంలో ఏదో ఒక రేకులు ఇల్లు వేసుకునే ఉంటది. నువ్వు వాడేమంటాడు ఫోన్ చేసి, "నాకు అవసరం లేదు మీ కూతురిని తీసుకోమంటాడు." ఒక మా ఆ మాట అన్నాడు వాడు బాగానే ఉంది. ఇక్కడ పుట్టింటికాడ ఎంత ఖర్చు పెట్టి చేసిన తర్వాత ఈళ్ళ కొడుకు ఇక్కడ కొడుకు కోడలు ఒప్పుకుంటదా? ఆడపిల్ల రావడానికి? అప్పుడు ఆ అమ్మాయి బతకలేకపోతే, తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోతే, అన్నదమ్ముల సపోర్ట్ లేకపోతే ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు. బతకగలిగిన ఇంక కాకపోతే కుటుంబ పరిస్థితితో నాకు సంబంధం ఏందనుకుంటే ఏదో తప్పు చేసి ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇది పచ్చిగా చెప్పండి, ఇది నిజం. ఆలోచన చేయండి. ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నప్పుడు వదిలించుకుంటున్నామని కాదు. మళ్ళీ రాబోయే రోజుల్లో నువ్వు ₹1,00,00,000 కట్టినవి, 10,00,00,000 కట్టినవి ఎంతైనా వాడికి ఆశకి మితం ఉండదు. నీ కూతురు సుఖపడిద్దని నమ్మకం లేదు. వ్యక్తిత్వం ఉన్నవాడిని చూడాలి. అది ఎట్లా గుర్తించాలి? నువ్వేమి ఈయనని చెప్పు పెళ్ళికి ముందు. అప్పుడు వాడు అమ్మాయిని ఇష్టపడి చేసుకుంటే బాగానే చూసుకుంటాడు. నేను అదే అదే సిద్ధాంతం మీద ఉండా. కానీ ఏం చేశారు ఈ సమాజం అంతా కలిపి? ఏమైపోతే అట్ట ఆ బోకర్ చెప్పిన మాటలని మా అమ్మ మేము ఇస్తాంలే డబ్బులు అంది. నేను ఏమి ఇయ్యను, మా అమ్మాయికి పెళ్లి మాత్రమే చేసిస్తాను, నేను ఏం కట్టంగానికి లేనని చెప్పా. దానికి వాళ్ళు వెనక్కి తగ్గారు. తగ్గిన వాళ్ళకి మా బోకర్ మళ్ళీ రెచ్చగొట్టారు, మా అమ్మ ఎంత అని చెప్పింది. వాళ్ళు ఏమనుకున్నారు, ఇంక వీళ్ళు ఎట్టదే మెత్తపడాలని చెప్పి ఇంక వాళ్ళు తొందరగా నిశ్చితార్థం అయితే మనం చెప్పిన మాటని నిశ్చితార్థం అయిన కానీ చెట్టు ఎక్కువ కూర్చున్నారు. మాకు అవి జరపాలి ఇవి జరపాలి. ఇంకా నాకు అర్థమైపోయింది. అర్థమైపోగానే మా అమ్మాయి బంగారం అన్నీ పెట్టుకున్నారు. అన్నీ పెట్టుకొని వాళ్ళు ఒకసారి పంపించారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ బంగారం ఇచ్చి మళ్ళీ తీసుకుపోయి పెట్టుకోవాలని చూశారు. మేము కొంత బంగారం మా దగ్గర ఆపుకుని మళ్ళీ తీసుకుపోయి ఇంక అమ్మాయి నుంచి ఏం రాదని చెప్పి నీ కూతురు నువ్వు తీసుకుపోయినారు పోయిన నెలకి. తీసుకుపోమంటే అదే ఈరోజు మా కొడుకు కానీ పెళ్ళి అని అడిగితే మా అమ్మాయి పరిస్థితి ఏంది? నాకు సంపాదన ఇప్పుడు సక్రంగా లేదు, ఆరోగ్య పరిస్థితులు బాగాలేక చాలా ఆటంకాలు వచ్చినాయి. మా అమ్మాయికి ఆ రోజు చదివించబట్టి ఈరోజు మా అమ్మాయి స్కూల్లో ఉద్యోగం చేసుకోబట్టి ఇంట్లో అయినా రెస్పెక్ట్. లేకపోతే మా ఆవిడైనా కూతురు ఇంట్లో ఉంటే పొదుగులు ఇంట్లో ఆడవాళ్ళకైనా మాకైనా నేనైనా కొనుక్కుతా కదా, అంటే నా మీద భారం పడ్డప్పుడు. అదే ఆ చదువు ఉండబట్టి ఆమె ఖర్చులు ఆమె సంపాదించుకోబట్టి ఆమెను మనం ఏం అనలేకపోతున్నాం. మా అబ్బాయి కూడా ఏం అనలేకపోతాడు. అదే భారం మొత్తం మేము మోసే పని అయితే ఎట్లుంటుంది పరిస్థితి? అందుకని ఆలోచన చేసుకోండి. ఆడపిల్లలు పెళ్లి చేసేటప్పుడు మీరు కట్న కానుకలు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన, ఎక్కువ చదివించినంత మాత్రాన అమ్మాయి జీవితం బాగుంటుందంటే మటుకు అది చెప్పలేం. 100 పెళ్ళిళ్ళు ఒక పెళ్ళి 2, 3 పెళ్ళి కట్టేసి ఉంది. మిగతా వాళ్ళు 50 మంది పుట్టింటికాడ దిక్కు లేక చేవాలాగా అత్తగారింటికాడ బతుకుతున్నారు. అది మీ అందరికీ తెలియదు. మన ఆడపిల్ల మన ఒంట్లో శక్తి ఉన్నంతకాలం మన కొడుకు కోడలు మనల్ని ఏమంటారు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఆడపిల్లల్లో కూడా కొంత లోపం ఉందండి. అచ్చం వీళ్ళే కాదు, ఒక ఇంటికి కోడలైన ఆడపిల్ల అక్కడ అమ్మాయిని అత్తగారింటికి పంపించగానే అప్పుడు దాకా రారు కూతుర్లు. ఈ అమ్మాయి ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పుడు పంతానికి వస్తారు అందరూ. వాళ్ళకి అంటే అక్కడ భర్తలు బాగా చూసుకున్నా కానీ, భర్తలు బాగా చూసుకోకపోతే అది లెక్క బాగా చూసుకున్న పంతానికి వస్తారు. ఎందుకంటే ఇక తమ్ముడు కాపురం నాశనం చేయాలి. ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు కూడా ఉండాలి. అట్లనే వచ్చిన ఆడపిల్లని చిత్రహింసలు పెట్టి పంపించే ఆడపిల్లలు ఉన్నారు. అట్లనే ఇంటికి ఆడపిల్లలు రానియకుండా ఇబ్బంది పెట్టే కోడళ్ళు ఉన్నారు. మార్పు అందరిలో రావాలి. ఇదంతా కారణం ఏడొస్తుందంటే తల్లిదండ్రులు గొప్పలకు పోయి అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసి బాగా చదివి చప్పులు పాలై శక్తినంతా ఉపయోగించి ఆ పెళ్లి చేసి తర్వాత ఆ పిల్లల పోషణలు నీ సావు నువ్వు జావు అంటున్నారు. అంత పని ఎందుకని? అంత గ్రాండ్గా పెళ్లి చేయటం ఎందుకు? ఆ మాట అంటే ఎందుకు? మీరు పెళ్లి చేసేటప్పుడే తక్కువ వస్తే పెళ్లి చేయండి. ఆ డబ్బులు అమ్మాయికి ఒక స్థలం కొనివ్వండి. కొడుకు ఇచ్చినట్టు ఆ కూతురుకు కూడా ఆస్తి ఇవ్వండి. చట్టాలు ఇవ్వండి. ఆడపిల్లలకు కూడా ఆస్తులు ఎక్కండి. ఆ పిల్లలకి ఘనంగా పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆస్తి అనేది ఈ కొడుకులకి కోపం వచ్చి ఇంకా వీళ్ళకి అన్నా చెల్లెలకి విపరీతమైన గొడవలు వస్తుంది. దానివల్ల పెళ్లికి ముందు ఎంతో ప్రేమగా అక్క తమ్ముడు అన్నా చెల్లెలు ఉండే వాళ్ళు పెళ్ళైన తర్వాత ఒక పచ్చగడ్డేస్తే బద్ద వైరులా శత్రువులా తయారవుతున్నారు. తల్లిదండ్రులు ఏ పక్కకు మారాలో అర్థం కాక కొడుకు చెప్పినట్టు కూతురు కోపం, కూతురు చెప్పినట్టు కొడుకు కోడల కోపం. సరే అట్టని కోడలు చూసిందంటే కోడలు చూడదు, అట్టని కూతురు చూస్తుంటే అల్లుళ్ళు ఒప్పుకోరు. ఆ తల్లిదండ్రులు కూడా ఏంటంటే చచ్చిపోయేదా గ్రిప్ మీ చేతుల్లో పెట్టుకున్నారు. తదనంతరం అని రాసేయండి. చెప్పినా నా తదనంతరం నా కొడుక్కి ఇది, నా కూతురికి ఇది, నా భార్యకి ఇది రిజిస్టర్ వీళ్ళనామా చేయండి. అంటే నేను ఉండగా నాకు అమ్ముకునే రైట్స్ నాకు ఉంటాయి. అలా చేసినట్టయితే జీవితాలు బాగుంటాయి. ఒకవేళ వాడు పనికిమాలాడు అనుకో, ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని అమ్మాయి వేస్తే అమ్మాయికి ఉంది కాబట్టి అట్ట ఒకటి ఇల్లు వేసుకుంటుంది, ఏదో చదివించారు కాబట్టి ఎక్కడ ఒకసారి ఉద్యోగం చేసుకుని బతికిద్ది. ఇది నేను చెప్పదలుచుకుంది. ఆడపిల్లలు పెళ్లి చేసేటప్పుడు గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు తెచ్చుకొని పెళ్లి చేయకండి. మీరు ఎంత గ్రాండ్గా పెళ్లి చేసినా వాడు సంవత్సరానికి ₹1,00,00,000 శాలరీ తీసుకున్నాడైనా ఇంకో 1,00,00,000 రావాలని కోరుకుంటాడు. వాడు ఏంటంటే డబ్బు పిచ్చిగా పరిగెత్తేవాడు ఒక ఉన్మాదంగా తయారై ఉంటాడు. ఇక్కడ అట్టనే పేదవాడికి ఇచ్చి పెళ్లి చేసినా వాడు సాటిస్ఫై అయి ఉంటాడు. ఇక్కడ పేద గొప్ప ధనం ఉద్యోగం అని కాదు, క్యారెక్టర్ ముఖ్యం. అది గుర్తించడం చాలా కష్టం. అందుకని నేను తక్కువ ఖర్చుతో పెళ్లి చేయండి. ఏదైనా తేడా జరిగిందంటే మన సొమ్ము మనకు పెళ్లి ఖర్చు నష్టమైతే మిగతాదన్నీ బాగానే ఉంటాయి. బంగారం కూడా ఎక్కువ పెట్టద్దు. బంగారం వల్ల కూడా గొడవలు వస్తున్నాయి. కాపురాలు పడిన ప్రధానమైన కారణం ఎక్కువ గోల్డ్ పెట్టడం వల్లే
సమస్యలు వస్తున్నాయి. వాడి దగ్గర పోయి తాకట్టు పెట్టుకుంటాడు. నా బంగారం ఎంతో తాకట్టు పెట్టి మీ అమ్మాయి అడిగిద్ది. మొగుడిని కాబట్టి నేను పెట్టుకుంటా అని అంటాడు. మొగుడు అయితే నువ్వు నన్ను సాకలేనప్పుడు నా వస్తువు ఎందుకు పెట్టుకుంటా? నా వస్తువు నాకు తెచ్చేయమంటే గొడవ పడితే నీ కూతురు నీ బంగారం తీసుకొచ్చి నీ కూతుర్ని దింపుకొని పో అంటాడు. అయిపోద్ది. అందుకని ఆడపిల్లలు పెళ్లి చేసేవాళ్ళు ఈ జాగ్రత్తలు పాటించండి నా మాటిని. ముందుగా కట్న కానుకలు ఇవ్వద్దు. వాళ్ళతో వీళ్ళతో పోటీ పడి గ్రాండ్‌గా మీ శక్తికి మించి పెళ్లి చేయొద్దు. మీ దగ్గర బాగుంటే చేసుకోండి. అప్పులు తెచ్చి పెళ్ళిళ్ళు చేసి, ఆ తర్వాత ఆ పిల్లల జీవితాలు బాగాలేకపోతే నీ పెళ్లి చేసి మేము మునిగిపోయాం, నీ పెళ్లి చేసి మేము ఆరిపోయాం, నీ సావు నువ్వు సావని మీరు చేతులు దులుపుకుంటే ఆ పిల్ల నుయ్యో గొయ్యో చూసుకోవాలి. లేకపోతే తప్పు చేసినా తప్పు చేయాలి. అది అర్థం చేసుకోండి. ఇట్లా తప్పు చేయటం అనే పదం వాడటం తప్పైతే సారీ. ఇది ఇంతకు మించిన ఆప్షన్ లేదు. పెళ్ళిళ్ళైనా కొంతమంది ఆడపిల్లలు పుట్టింటికి ఆడపిల్లలు వస్తే ఏం చేయాలి మమ్మల్ని అంటే భర్త సక్రమంగా చూడడం వచ్చారు. కొన్ని రోజులు సపోర్ట్ ఇచ్చి మీరే ఏదో ఒక మార్గం చేయండి. అంటే ఏదైనా బతుకు తెరువు చూపించండి. అట్లా మంచితనంగా వినయంగా ఉండాలి కానీ ఆడపిల్లల మీద కక్ష కట్టడం మంచిది కాదు. అట్నే ఇంట్లో అన్నదమ్ముల మీద అక్కచెల్లెలు కూడా మీ కుటుంబాలు పెళ్ళిళ్ళు చేసి అంతా బాగున్నప్పుడు తల్లిదండ్రులు తమ్ముడిని ఇబ్బంది పెట్టడం, తమ్ముడిని కానీ అన్నని కానీ ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు బాగా మంచి కట్న కానుకలు ఇచ్చేసారు, భర్త మంచివాడు దొరికాడు. ఇక మీకు అక్కడ హ్యాపీగా ఉంది కదా, ఎందుకు ఇలా కుటుంబంలో కుంపడి పెట్టడం? ఇది రైట్ కాదు. ఆ ఆడపిల్లలు చూసుకోవాలి, మగపిల్లలు చూసుకోవాలి. కుటుంబాలు బాగుండాలంటే తల్లిదండ్రులు ఆలోచన చేయండి. తల్లిదండ్రులు కూడా బాగుండాలంటే చచ్చిపోయేదాకా గ్రిప్ మీ చేతిలోనే పెట్టుకోండి. ఎందుకంటే మీ తలంతా మీ కూతురులదే, మీ కొడుకుది మీ కూతురులదే. మీరు ముందుగా ఎందుకు వదలాలి చెప్పండి? వీలునామా రాసింది క్లియర్గా, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. మమ్మల్ని చూడకపోతే నేను మళ్ళీ అమ్మేసుకుంటా. ఇది పాయింట్. ఇలా చేయండి, చాలా వరకు బాగుంటారు. నాకున్న అవగాహన నేను చెప్పాను. నేను కూడా అందరూ మాట్లాడి చేసి నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి, మా అమ్మాయి వచ్చి మా ఇంట్లో ఉంది కాబట్టి చదివించడం వల్ల ఉద్యోగం చేసుకుంటుంది. మా సపోర్ట్ ఉండటం వల్ల నిలబడగలిగింది. ఇప్పుడు 4 సంవత్సరాలు భర్త వదిలేసి. అది ఆడపిల్లకి అటు ఇటు పుట్టింటి కాడన సపోర్ట్ ఉండాలి, అత్తింటి కాడ సపోర్ట్ ఉండాలి. పెళ్లి చేసుకుని ఎదవలకు చెప్తున్నా, పెళ్లి చేసుకున్న తర్వాత పో అంటే ఎక్కడికి పోయిద్ది రా పిచ్చి వెళ్ళారా? ఎక్కడికి పోయిద్ది? అది ఆ అమ్మాయి కూడా పరిస్థితి బాగుంది, నువ్వు పోరా నాకు అవసరం లేదు, నాకు ఇంకోటి కావాలంటది. అప్పుడు మీరు ఒప్పుకుంటారా? సమాజం ఒప్పుకుంటుందా? ఇప్పుడు ఆ అమ్మాయి ఉద్యోగం మీకన్నా బాగా చేసిద్ది. అరే ఎదవా నువ్వు నాకు సంబంధం లేదు పోరా, నేను ఇంకోటి చేసుకుంటా, మీరు ఒప్పుకుంటారా? అమ్మో ఆడితే తప్పు చేస్తుందంటారు. అంటే ఈడెన్ని తప్పులేని చేయొచ్చు. మారండి. మారితే సమాజం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటాయి, అందరూ బాగుంటారు. నేను చెప్పేది ఇది అనుభవం మీద చెప్పానండి. రైట్ అయితే ఆలోచన చేసుకొని, రాంగ్ అయితే మీ ఇష్టం. థ్యాంక్ యూ. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. దీంట్లో నా స్వార్థంగా ఉండదు, నాకు ఏ దారి లేక నా అనుభవాలు ఈ వీడియోలు చెప్పుకుంటాను. మీరు వీడియోలు రేజ్ చేశారంటే నాకేదో బతుకు దొరికిందో ఉపయోగపడుద్ది. నాకున్న ఆప్షన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇంక అందువల్ల ఉన్న ఆప్షన్ ఇదే. అచ్చం యూట్యూబ్ మీద ఆధారపడి మేము చూస్తే మేము అంటారా అంటే ఇది ఒక ప్రపంచం మొత్తం. ఇక్కడ చుట్టుపక్కల అయితే ఎవరు సహకరించరు ఎవరు కూడా. విదేశాల్లో ఉండే వాళ్ళు అందరూ చూస్తేనే సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.